లేదు, మేము పాథోఫిజియాలజీ చదువుతున్నాం, దాని క్లినికల్ సైన్స్ అని కూడా అడుగుతున్నారు. క్వశ్చన్ పేపర్లో కూడా మీరు అడుగుతున్నారు కదా క్లినికల్ ప్రెజెంటేషన్స్ ఏముంటున్నాయని. సో అంతా చదివే పాస్ అవుతున్నాం, జాబ్ చేస్తున్నారు. బట్ హౌ మచ్ దే ఆర్ పేయింగ్? వీఆర్ స్పెండింగ్ సమ్ 6 lakhs, 9 lakhs, 10 lakhs డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. బట్ వాళ్ళు పే చేస్తున్న పేని మనం మన ఫీజు కూడా రికవర్ చేసుకోలేకపోతున్నాం కదా ఆఫ్టర్ 6 years మనం చదివిన తర్వాత. దే ఆర్ పేయింగ్ 15,000, 80,000. దానికంటే బయట పానీపూరి అమ్ముకునే వాళ్ళు కూడా మంచిగా సంపాదిస్తున్నారు. అప్పుడు కానీ బయట డిఎంఓస్గా వర్క్ చేస్తున్నప్పుడు కానీ we feel low while Pharmacy Act 1948 update to reflect modern public health and clinical practice needs. Studying now 6 years, we are being called as fake doctors now. ఏంటి ఆప్షన్? సో ఇవి మాత్రమే లేవు కదా. సో చేస్తున్నారు. మీకు నాలెడ్జ్ లేదు కదా, కొంచెం రోజు వర్క్ చేయాలంటే సరే ఫ్రీగా వర్క్ చేస్తున్నారు. ఫామ్ డే వాళ్ళని సేమ్ థింగ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. లైక్ వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ లో పే, దే ఆర్ ఆస్కింగ్ అదర్ ఫామ్ డీస్ టు వర్క్. 3 years బ్యాక్ చెప్పారు క్లినికల్ నెఫ్రాలజీ అని, క్లినికల్ కార్డియాలజీ అని, క్లినికల్ ఆంకాలజీ అని స్పెషలైజేషన్ కోర్సెస్ ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దట్స్ ఇట్. తర్వాత ఏం లేదు. తెలంగాణ ఫామ్ డి డాక్టర్ల సంఘం తరపున ఈ ధర్నాతో మనము 9 డిమాండ్లు పెట్టాలనుకుంటున్నాం. మొదటి డిమాండ్ వచ్చేసి ఫార్మసీ చట్టం 1948లో ఏదైతే ఫార్మసీ చట్టం కింద మన ఈ క్లినికల్ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి కోర్స్ స్టార్ట్ అయిందో దాంట్లో చేంజెస్ చేసి ఆధునిక ప్రజారోగం మరియు క్లినికల్ ప్రాక్టీస్ అవసరాలకు మనకి వినియోగించుకోవడం కోసం చట్టంలో సవరణ చేయాలని ఫస్ట్ డిమాండ్ పెడుతున్నాం. సెకండ్, ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనలు 2015 దేని కింద అయితే మన క్లినికల్ ఫార్మసిస్ట్ రూల్ ఏదైతే ఇచ్చారో దాంట్లో సవరణలు చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మూడవ డిమాండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2010. ఈ చట్టం ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ నిపుణుల మాదిరిగా మనకు కూడా పే స్కేల్ పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మనది కూడా ఒక క్లినికల్ క్యాడర్ రూల్, క్లినికల్ ఫార్మసిస్ట్ సంథింగ్ మనం కూడా 6 years చదువుతున్నాం. వీఆర్ గెటింగ్ ఏ డాక్టర్ ప్రిఫిక్స్ 2. మనకు కూడా వాళ్ళ పే స్కేల్ ప్రకారం మనకు కూడా ఇవ్వాలని ఈ థర్డ్ డిమాండ్ పెడుతున్నాం. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు. గవర్నమెంట్ సెక్టార్లో మనకు కూడా ఒక రోల్ ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టే ప్రతి 30 పేషెంట్లకి ఒక ఫార్మ్ డీని పెడితే హెల్త్ కేర్ సెక్టార్లో మెడికేషన్ ఎర్రర్స్, అడ్వర్స్ ఈవెంట్స్, అడ్వర్స్ రియాక్షన్స్ని మనం కొంచెం రెడ్యూస్ చేయొచ్చు. దానికోసం గవర్నమెంట్ సెక్టార్లో కూడా మనల్ని పెట్టాలని మనం ఒక డిమాండ్ పెడుతున్నాం. కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్, పిహెచ్సిస్, సిహెచ్సిస్లో కూడా మన అవసరం ఉంటుంది. రూరల్స్లో ఆర్ఎంపీస్ ఉన్నారు, మనని కూడా అలాగే అంటే ఆర్ఎంపీస్తో ఎలాగైతే వాడుతున్నారో వాళ్ళని వాడడం కన్నా మనము వీఆర్ డూయింగ్ బెటర్, వీఆర్ హ్యావింగ్ ఎ బెటర్ క్వాలిఫికేషన్, రైట్, వీ కెన్ బి యూస్డ్ అన్నట్టుగా మనం కూడా పిహెచ్సి, సిహెచ్సి సెంటర్స్లో ఉండాలన్నట్టుగా డిమాండ్ పెడుతున్నాం. ఫిఫ్త్ డిమాండ్ వచ్చేసి సమాన గ్రేడ్ పే ఇంతకు ముందు చెప్పినట్టు. నెక్స్ట్ సిక్స్త్ విద్యా సేవల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ కాలేజెస్లో కానీ ఫార్మకాలజీ, ఫార్మకోథెరపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో మనకు కూడా ఈక్వల్గా ఇవ్వాలి. అందులో కూడా ఆపర్చునిటీస్ ఇవ్వడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా. ఎందుకంటే మనం ఫార్మకాలజీ, ఫార్మకోథెరపీ సబ్జెక్ట్స్ని ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు ఫార్మకాలజీ, 3 సంవత్సరాలు ఫార్మకోథెరపీ చదువుతున్నాం కాబట్టి వీ హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు డూ దోస్ థింగ్స్. అందుకు ఆ డిమాండ్ పెడుతున్నాం. నెక్స్ట్ NEP 20 చట్టం సవరణ చేయాలని, దాంట్లో మన ఫార్మ్ డి విద్యని కొంచెం చేంజెస్ చేయాలని, దాంట్లో మనకు కూడా రికగ్నిషన్ ఆర్ మన డిగ్రీలో ఇంకొంచెం చేంజెస్ చేసి ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ కోసం అండ్ మనకు కూడా రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ లాంటి పెట్టి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఎయిత్ డిమాండ్ ఫార్మ్ డిని ఆరోగ్య సలహాదారులుగా నియమించాలి. జన్ ఔషధ్ కేంద్రాల్లో క్లినికల్ కౌన్సిలర్స్ లాగా జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో మనను కూడా ఒక రికగ్నైజ్డ్ రోల్స్ లో ఉండడానికి ఇంకో డిమాండ్ పెడుతున్నాము. 9వ డిమాండ్ వచ్చేసి రోగి హక్కుల చట్టంలో కూడా మనకి ఒక పొజిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దిస్ ఇస్ వాట్ వీఆర్ willing. These are our 9 demands for our